నమస్కారం అండి. ఇవాళ మనతోని సల్మాన్ పాషా గారు ఉన్నారు. సో, ఆయనకి రీసెంట్‌గా హార్ట్ అటాక్ వచ్చి స్టంటింగ్ అయిందండి. 2 మంత్స్ బ్యాక్ కరోనరీ స్టంటింగ్ అయింది. సో, అయిన తర్వాత ఆయనకి బ్లడ్ థిన్నర్స్ అనేవి పెట్టారు. సో, డబుల్ యాంటీప్లేట్లెట్ మీద ఉన్నప్పుడు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే మలద్వారం నుంచి కొంచెం బ్లీడింగ్ వస్తున్న కంప్లెయింట్‌తోని మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము కొలనోస్కోపీ చేసినప్పుడు పెద్ద పేగులో పూతలాగా ఉండింది. దాన్ని మనం కొలోనిక్ పాలిప్ అంటాము. సో, కొంచెం పెద్ద సైజులోనే ఉండింది. దాన్ని గనక మనము వదిలేస్తే ట్రీట్మెంట్ చేయకుండా అది ఫ్యూచర్‌లో క్యాన్సర్‌గా మారి ఇబ్బంది కలిగించే ఛాన్సెస్ ఉన్నాయి. సో, బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు కాబట్టి మనము ఒక బ్లడ్ థిన్నర్ ఆపేసి కార్డియాలజీ వాళ్ళ కన్సల్టేషన్‌తోని పాలిప్‌లు అనేది ఎండోస్కోపీ పద్ధతిలోనే పాలిపెక్టమీ ద్వారా ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ అనే పద్ధతిలో మనము పాలిప్‌లు అనేది ఎండోస్కోపిక్ సర్జరీ చేసేసాము. సో, తర్వాత పాలిప్ మొత్తం పూర్తిగా తీసేయడం జరిగింది. బయాప్సీలో కూడా కంప్లీట్ రిమూవల్ అచీవ్ చేయగలిగాము. సో, వి హ్యాపీ విత్ ద ప్రొసీజర్ అండ్ హిస్ రికవరీ. నౌ హి ఈస్ డూయింగ్ వెల్. సో, సల్మాన్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, పాలిపెక్టమీ ప్రొసీజర్ ఆయనకి ఎలా అనిపించింది, సర్జరీ బయట నుంచి ఆపరేషన్ కట్ చేయకుండా ఎండోస్కోపిక్గా సర్జరీ అనేది ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగించింది అండ్ రికవరీ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నా పేరు సలాం పాషా, మాది తాండూర్, వికారాబాద్ జిల్లా. నేను డాక్టర్ గారికి కన్సల్ట్ చేశాను. నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినాక ఒక రోజు అవి చెకప్ చేసిరు. చెకప్ చేసినాక అన్నీ నార్మల్ ఉన్నాయంటే నెక్స్ట్ డే పరగడుపున రమ్మన్నారు. వస్తే పరగడుపున వచ్చినాక టెస్టులు ఇచ్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిషాల లోపల నాకు ప్రొసీజర్ చేసి ఏమి ఇబ్బంది లేకుండా ప్రొసీజర్ చేసి మళ్ళీ సాయంత్రము ఇంటికి పంపించారు. నెక్స్ట్ తర్వాత నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను హాయిగా మంచిగా ఉన్నాను. సార్ డాక్టర్ గారు జితిన్ గారికి నేను ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాను, వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.